సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఓయూకు గతంలో వచ్చి 1000 కోట్లతోనే ఈసారి మళ్ళీ వస్తే ఓయూకి వస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినట్టు మాట అయితే నిలబెట్టుకున్న పరిస్థితి. బట్ నిరుద్యోగులైతే చాలా బగ్గుమన్న పరిస్థితి. అసలు నిరుద్యోగులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఓయూ పర్యటన సందర్భంగా. నోటిఫికేషన్ కానీ ఇంకా చాలా అంశాలు, జాబ్ క్యాలెండర్ లాంటి అంశాలు ముఖ్యమంత్రి మాట్లాడతాడనుకుని చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ నిరుద్యోగులకైతే ఆశాభంగం కలిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగ చేసి నాయకులు ఉన్నారు. బ్రదర్, ఎట్లా వస్తున్నారు? నిన్న 1000 కోట్లతోని రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్టు ఓయూ క్యాంపస్కి నిన్న వచ్చాడు. బట్ మీకు సంబంధించి ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం జరిగింది అసలు? రేవంత్ రెడ్డి గారికి ముందుగా శబాష్. ఎందుకంటే 1000 కోట్లతో వచ్చి నేను జీవోని రిలీజ్ చేసిన అని చెప్పేసి మాట నిలబెట్టుకున్నాడు. మంచి పరిణామం, మంచి విషయం కూడా. కానీ ఒక్కరు కూడా పోలీసులో ఉండకూడదు, ఒక్క పోలీసు కూడా ఉండకూడదు. ఎవరైతే నిరుద్యోగ మిత్రులు వస్తారో వాళ్ళ సమస్యలు, గాథలు వింటా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి మాకంటే ఎక్కువ పోలీసులు ఉన్నారు అక్కడ. ఆ మాట ఎందుకు నిలబెట్టలేకపోయినావు? ఆ మాట మీద ఎందుకు నిలబెట్టలేవు అంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇలా తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి, వేడి రాజకీయాలు నడుస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీటీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో నిరుద్యోగ మిత్రులు ఎలా వాడుకోవాలి? ఎందుకంటే ఇలా నిరుద్యోగ మిత్రులు అందరూ కూడా ప్రతి చోట నామినేషన్ ఇచ్చారు. ప్రతి చోట వార్డు మెంబర్గా, సర్పంచ్గా, జరగబోయే ఎంపీటీసీ, జడ్పీసీ అన్ని ఎలక్షన్స్కు నిలబడుతున్నారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయింది. ఇక నిరుద్యోగ మిత్రులు అందరూ కూడా ఇలా నిలబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికక్కడ కూడా ఎండగడుతున్నారు. కాబట్టి రేపు ప్రమాదంలో పడుతుంది కాంగ్రెస్ పార్టీ. రేపు జరగబోయే బై ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ఇబ్బందులు పడతామని తెలిసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనేసారు. నేను 40,000 ఉద్యోగాలు ఇస్తాను, రాజకీయాలకు వెళ్ళకండి, దూరంగా ఉండని చెప్పేసి మంచి విషయం. కానీ మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను, నా కోసం గ్రామాల్లో తిరగండి, బుక్కులు పక్కన పెట్టండి అని చెప్పేసిన అప్పుడు మీరు మీకోసం గ్రామాల్లో తిరిగినాం, పట్టణాల్లో తిరిగినాం, గూడాలలో, తండాల్లో తిరిగినాం. మరి ఆ రోజు అధికారం రాగానే మేము 1000 కళ్ళతో చూసినాం. నువ్వు ఎక్కడైతే ఫస్ట్ అయితే మాట్లాడినావో ఇవాళ మేము అధికారంలో రావడానికి నిరుద్యోగ మిత్రులే కారణం అని చెప్పినప్పుడు మేము ఉబ్బి తప్పిపోయినాం. రేవంత్ రెడ్డి గారు మా కోసం ఎంత బాగా మాట్లాడుతున్నారు, మా కోసం, మా గురించి ఇంత ఎవరు మాట్లాడలేదు, ఏ సీఎం కూడా మాట్లాడలేదని ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు మేము ఉబ్బి తప్పిపోయినాం. అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే నిరుద్యోగ మిత్రులే ఉన్నారు అక్కడ స్టేడియంలో, ఎల్బీ స్టేడియంలో మా నిరుద్యోగ మిత్రులే ఉన్నారు ప్రమాణ స్వీకారంలో. అంతమంది అసలు ఆయన స్పీచ్ చూసి మాకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ కార్డు వచ్చేస్తుందని చెప్పేసి మేము ఉబ్బి తప్పిపోయి ఆనందాలు, కుంకుమ చల్లుకోవడాలు, ఇక డ్యాన్సులు చాలా చేసుకున్నాం. తీరా చూస్తే మోడీ సంవత్సరం అంటే సరే కొత్త పరిపాలన, ఏం అర్థం కావట్లేదు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మేమే మన ప్రభుత్వమే, మనం తెచ్చుకున్న ప్రభుత్వం అనుకున్నాం. కానీ 2 సంవత్సరాలు దాటిపోయింది, నిన్నటితో దాటిపోయింది. మరి 2 సంవత్సరాలు కూడా అది అట్నే జరుగుతుంది. ఏ మాత్రం కూడా చన్నం లేకుండా దున్నపోతున్న వర్షం పడ్డట్టు హ్యాపీగా చల్లగా ఏసీలో కూర్చొని మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఏదో మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణలో ఒక ఉస్మాన్ యూనివర్సిటీ ఉందా? మిగతా యూనివర్సిటీ లేదా? పాలమూరు ఉంది, గాంధీ ఉంది, అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంది? అక్కడ కూడా వెళ్తారా? అక్కడ కూడా వెళ్ళండి. మరి అక్కడ కూడా వెళ్ళి ఫీజు బకాయిలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్క ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారు, వాళ్ళకి పదవులు రాగానే ఆయన ఓహోం ఇది లవ్ గివ్ అని. నువ్వేమైనా ప్రపోజ్ చేసినావా ఆయనకు? నువ్వేమైనా పదవులో ప్రపోజ్ చేసినావా? ఏమైనా పదవి కోసం ప్రపోజ్ చేసినావా? ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక అధ్యాపకులు? ఏం కావాలి తెలంగాణ యూనివర్సిటీకి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి? అధ్యాపకులు ఎంతమంది ఉండాలి? 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎట్లా భర్తీ చేయాలి? అవి మాట్లాడాలి. కానీ ఇలా రేవంత్ రెడ్డి లవ్లో పడ్డాడు, జిహాద్లో పడ్డాడు, అయ్యేం మాట్లాడండి. మీరు ప్రొఫెసర్ అండి, మీరు ప్రొఫెసరు. మీరు ఒక మాట మాట్లాడితే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో యువకులు అందరూ వింటారు మీ మాటలు. అలాంటి మాటలు మాట్లాడబోయి మీ ఇలా రేవంత్ రెడ్డి ఇంకోలో విద్య లవ్లో పడ్డారు, పౌలో పడ్డారు అని చెప్పి మీరు ఇట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరం అనిపించింది. ఇలా పొద్దున కూడా ఆ ప్రొఫెసర్ గారికి ఫోన్ చేశాను నేను. సార్, మీరు మాట్లాడింది ముమ్మాటికి తప్పు. మీరు మాట్లాడాల్సింది ఏం మాట్లాడాలి? ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో, ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, క్లాస్ రూములు లేవు, హాస్టల్స్ లేవు, నీళ్లు చక్కగా రాలి, దాని గురించి మాట్లాడబోయి ఇలా ఆహా ఇదే మన కీర్తి గురించి మాట్లాడుతున్నారు. ఇది మంచి విషయం కాదు. ఇది మీ బహుజన బిడ్డలకు అన్యాయం చేసినట్టు అని చెప్పేసి నేను ఇలా గట్టిగా కూడా నేను సార్ని కూడా ప్రొఫెసర్ని కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇలా మేము అడుగుతుంది ఒకటే, మీరు అక్కడికి వచ్చిన తర్వాత 40,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి, జాబ్ కార్డు రిలీజ్ చేస్తారని చెప్పేసి మేము వెయిట్ చేసినాం 1000 కళ్ళతో. మేము చదివి కళ్ళు లోపలికి పోయి ఇవాళ వస్తుందని చెప్పేసి పొద్దున్నే స్నానం చేసి గుడికి పోయి ఆ వినాయకుడు మొక్కుని, హనుమంతుని మొక్కుని ఇవాళ మాకు నోటిఫికేషన్ వస్తుంది, ఇవాళ నుంచి చదువుకోవాలని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఆడ పోయిన తర్వాత మాకు ఇంకో పరిణామం ఎదురైంది. నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు. ఈ రాజకీయాల కోసమే ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ వాడుకున్నట్టు మాకు అనిపించింది. మేము మనసులో బాధపడి, ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తుండు ఎలక్షన్ సంబంధించి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ అంటే ఎలక్షన్
పీరియడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ పీరియడ్ అయిపోయిన వెంటనే 40,000 ఉద్యోగాలు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ప్రిపేర్ కండి, ఉద్యోగాలకు ప్రిపేర్ కండి, రాజకీయాల్లోకి తిరగకండి అని కూడా చెప్తున్న పరిస్థితి. అదే అంటున్నాం. ఈ మాట 2 సంవత్సరాల నుంచి మీరు అదే అంటున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ నుంచి అదే మాట అంటున్నారు. పాడిందే పాట లొట్టపీసి పాట అన్నట్టు ఆ పాటనే పాడుతున్నారు మీరు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ కార్డు ఇస్తాం. ఏ లొట్టపీసి నాయకులు అడిగినా కూడా కాంగ్రెస్లో వచ్చే చోటా మోటా అనుకున్న నాయకులు అనుకున్నారు, బయట మాట్లాడతారు కదా. ఆగస్టులో వస్తుంది, సెప్టెంబర్లో వస్తుంది అంటూ చోటా మోటా నాయకులు మాట్లాడుతారు కదా. మరి ఏమైంది వాళ్ళ చోటా మోటా నాయకులు? గేట్ బయట ఉన్నారు నిన్న గేట్ బయట ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మాటలకే విలువ లేదు, వాళ్ళు పోయి అలా వచ్చి మా ముందు మీడియా ముందు రాగానే ఓ రేవంత్ రెడ్డి గారు గొప్ప పాల ప్యాకెట్లు, దూదు ప్యాకెట్లు అన్నారు. మరి పాల ప్యాకెట్లు గడ్డలు కట్టి ఇలా పెరిగైపోయింది. మరి దాని గురించి ఏంది? మీరు మాకు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు బకాయిలు పడ్డారు, అది మొదటి సంవత్సరంలోనే. ఇంకా రెండో సంవత్సరంలో ఇంకా 50,000, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. దాని గురించి చర్చ పెట్టండి. మేము ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ ఖమ్మం అయినా, వరంగల్ అయినా, నల్గొండ, ఏ లైబ్రరీకి వేదిక అయినా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు అక్కడికి రండి, మేము మాట్లాడతాము. అక్కడ కూడా మేము చర్చ పెడదాం, దాని గురించి మాట్లాడండి. కానీ మేము ఏదో ఇస్తున్నట్టు 1000 కోట్లు ఇస్తా, 1000 కోట్లు ఇచ్చినందుకు చాలా సంతోషం. మరి దేనికి కట్ చేస్తారు? దేనికి కట్ చేస్తారు? మరి ఫీజులకు ఇచ్చిరా, మరి ఉస్మానియా అభివృద్ధి కోసం ఇచ్చిరా, మరి ప్రొఫెసర్లకు ఇచ్చిరా? దేనికోసం? ఒక కాగితం ఇస్తే సరిపోయినట్టనా? ఇలా ఒక 108 జీవో తీసుకొచ్చి ఇలా 1000 కోట్లు రిలీజ్ చేసామని చెప్పారు. మరి ఆ జీవోలో ఆ డబ్బులు దేనికి కేటాయిస్తారు? దాన్ని కూడా ప్లాన్ చేయండి. ఏదో హడావుడిగా వస్తున్నట్టు అని చెప్పేసి ఇలా జీవో తీసుకొచ్చి 1000 కోట్లు, మరి ఆ 1000 కోట్లు ఎన్ని సంవత్సరాలు ఖర్చు పెడతారు? 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల? మరి దానికి నుంచి మాట్లాడతలేదు అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. రాజకీయాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ పదవుల కోసం ఇవాళ నిరుద్యోగులను, ఓయూ స్టూడెంట్స్ను వాడుకుంటారు. కానీ మాకు వచ్చేది వారి వల్ల ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఏంటి మొత్తం ఇదంతా ఎన్నికల స్టంటా? కేవలం సర్పంచ్ ఎలక్షన్స్లో నిరుద్యోగులు పోటీ చేద్దాని ఉద్దేశంతోనే నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్ అనుకోవచ్చా, లేకపోతే నిజంగా ప్రేమ లేదా? ఓయూకి సంబంధించి 1000 కోట్లు పట్టుకొని గతంలో ఏదైతే మాట ఇచ్చాడో ఆ 1000 కోట్లకు సంబంధించి నిన్న తీసుకొని రావడం ఎట్లా వస్తున్నారు? మరి ఎవరైనా జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాడతారు. ఈయన సర్పంచ్ ఎలక్షన్స్కే వాడుతుంది డైరెక్ట్. ఇంత దిగజారిపోయిందంటే ఎంత దిగజారిపోయారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎవరైనా జనరల్ ఎలక్షన్స్ వస్తే మీకు అది ఇస్తా, ఇది చేస్తా అని చెప్పారు. కానీ వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్లనే, అంటే ఈ జడ్పీటీసీ, ఎంపీ చిన్న ఎలక్షన్స్, అంటే చిన్న ఎలక్షన్స్ కాదు, అవి కూడా ఎలక్షన్సే. కానీ ఇంత దానికి కూడా వీళ్ళు ఈ మాటలు వాడుతున్నారంటే వీళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది, లోపల ఎంత అధ్వానంగా ఉంది. గ్రామాల్లో అసలు వీళ్ళు పోతే, మొన్న బీర్లయ్య గారు వస్తే తిట్టి పంపించారు. మా నియోజకవర్గంలో మొన్న బాలనాయక్ గారు ఏడుస్తున్నారు. మీకంటే సీనియర్ బాలనాయక్ గారు, గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు, మీ ముందుకు వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి అయ్యా, మాకు నిధులు ఇవ్వండి, మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మమ్మల్ని అడుగుతారని చెప్పేసి మీకంటే సీనియరు. మీరైనా పార్టీ మారొచ్చారు కానీ మా బాలనాయక్ గారు పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అట్నే ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చిర్రా? ఏం ఇవ్వలేదుగా. మీకు కావాల్సిన మనుషులకు మంత్రులు, పదవులు, ఏవేవో పదవులు ఇస్తారు. పాపం ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఒకటే అడుగుతున్నాం, మాకు రాజకీయాలు అవసరం లేదు, మాకు కావాల్సిన ఉద్యోగాలు, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. జియో 20 తీసి మళ్ళీ గ్రూప్ అని పెట్టండి, జియో 4 తీసి పోలీస్ ఎగ్జామ్ కండక్ట్ చేయండి, డిఎస్సి ఉంది దాని గురించి మాట్లాడండి. దాని గురించి మాట్లాడితే మేము హ్యాపీ అవుతాం. కానీ ఏదో వాళ్ళ ప్రొఫెసర్లకు కడుపు నింపడానికో, లేకపోతే రాజకీయ నాయకులను కడుపు నింపడానికో, మీ కళను నెరవేర్చుకోవడానికో, కేసీఆర్ని తిట్టడానికో, కేటీఆర్ని తిట్టడానికో, ఆయన రాలేదు నేను వచ్చిన, నువ్వు వచ్చి కట్టలు కట్టింది ఏముంది? పీక్ కట్టలు కట్టింది ఏముంది చెప్పు? నువ్వు వచ్చినావు, వెళ్ళిపోయినావు. నీ కళను నేర్చుకోవడానికి, నీ కళలు ఏవైతున్నాయో ఉస్మానియా వచ్చి మేము మాట్లాడాలి, కళను అనుకున్నావు, కళ నెరవేర్చుకున్నావు. కానీ మాకేం వరగలేదు, తరగలేదు దానివల్ల. కాబట్టి ఇప్పటికైనా మేల్కోనండి, మీకు ఇంకా టైం ఇస్తున్నాము. రాబోయే రోజుల్లో త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం, లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ భర్తం. నిరుద్యోగులు ఈరోజు ఎంతో గోసపడుతున్నాం. సో మా బాధలు, మా కన్నీళ్ళు ఎంతో ఎన్ని రోజుల నుంచి నిముడుకొని ఉన్నాయి. కాబట్టి ఆ రూపంలో చిన్న వినతి, ఏమీ మారేనురా నా నిరుద్యోగ పేదలారా, 5 రూపాయల భోజనము తోటి, కడుపు నిండా ఆకలితోటి, వసతులు ఉండి చదువుకొని బతుకులేమీ మారేనురా, ఏమీ మారేనురా నా నిరుద్యోగ యువతుల్లారా. రెక్క ఆడితే డొక్క ఆడని పరిస్థితి, ముందుకెళ్ళి సాధిద్దామంటే అడ్డంకులతోటి ముందుకు వెళ్ళలేక ఎన్నో అవస్థలు పడుకుంటూ ఈరోజు నానా గోసాలు అండుకుంటూ ఏమీ మారేనురా నా నిరుద్యోగ యువతుల్లారా. ఇప్పటికైనా మేలుకొని ఏకమయ్యి ముందుకు సాగి ప్రభుత్వాన్ని మెడలు వంచి మన నిరుద్యోగ యువతలకు అందరికీ జాబు నోటిఫికేషన్ తోటి ముందుకు రావాలని, ఈ ఎట్టి పరిస్థితుల్లోనైనా, సో ఎక్కువ నేను రాసుకోలేదు,
ఎట్టి పరిస్థితుల్లో అయినా మా హక్కులు మాకు సాధించాలని, అంతేగాని మాకు ఎలాంటి కక్షాలు ధోరణి ప్రభుత్వం మీద లేదు. మా హక్కులు మాకు వచ్చేటట్టు ఉంటే చాలు, నోటిఫికేషన్ వస్తే చాలు, మా చదువుకొని వస్తుంది, లేకుంటే ఏదైనా కూలినాలు ఏదో ఒకటి చూసుకుంటామని మా ఆశ. ఇన్ని రోజులు చదివాం కాబట్టి కొన్ని 5 మార్కులు 10 మార్కులతో మిస్ అయినాయి, కొన్ని నాది గ్రూప్ 1 పోయింది 60 మార్కులతోటి. కాబట్టి మళ్ళీ వస్తుందని ఒక ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నాను. దయచేసి ఈ ప్రభుత్వానికి వినిపించేది ఒకటంటే, నోటిఫికేషన్ రిలీజ్ చేసి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మా నిరుద్యోగులకు కొద్దిగా ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. నిన్నటి రేవంత్ రెడ్డి పర్యటన కేవలం ఎన్నికల స్టంట్గానే చూస్తున్నాం. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు నిరుద్యోగులందరూ ఎక్కడికక్కడ పోటీ చేస్తున్నారు. సో ఇదంతా గమనించి నిరుద్యోగులు చాలా వరకు పోటీ చేస్తున్నారు. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి 1000 కోట్లు పట్టుకొని వచ్చాడు. నిజానికి 1000 కోట్లు తీసుకొచ్చినందుకు సంతోషమే, బట్ దానికి సంబంధించి ఓన్లీ ఓయూకే ఇస్తారా? ఇంకా రాష్ట్రంలో చాలా వరకు 10 వరకు యూనివర్సిటీలు, మరి వాటి సంగతి ఏంటి? 1000 కోట్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడతారా? దేనికి ఖర్చు పెడతారు? దానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ త్వరలోనే చెప్పాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా వరకు ఎక్స్పెక్ట్ చేశాం. 40,000 ఉద్యోగాలని చెప్పేసి ఎలక్షన్ల ప్రచారంలో చెప్పినట్టు నిన్న కూడా ఏమన్నా చెప్తారని ఆశపడ్డాం. జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా ఆశపడ్డాం, బట్ ఎలాంటి ప్రకటన రాలేదు. సో ఇప్పటికైనా నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన నోటిఫికేషన్ సంబంధించి హామీ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగ చేసి కొడుతున్న పరిస్థితి. విజయనగరం సతీష్తో సురేష్, తొలి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.